వెల్కమ్ టు QNI న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త న్యూస్ అప్డేట్తో మీ ముందుకు తీసుకువచ్చాను. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ద్వారా ఏ మహిళలు ఏ వయసు వారు అర్హులు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఏదైతే ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, పూర్తిగా మీ సేవల చుట్టూ తిరుగుతూ అప్లై చేసుకునే పరిస్థితి అయితే నేను కళ్ళారా చూసి ఈ వీడియో చేయడానికి అయితే నేను సిద్ధపడ్డాను. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, దేంట్లో అప్లై చేయాలి, అలాగే ఏ రాష్ట్రం వారు దీనికి అర్హులు కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఇంతవరకు మీరు మా QNI న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన QNI న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు మాత్రమే ఈ యొక్క పిఎం ఉచిత కుట్టు మిషన్కు అర్హులని ఏదైతే ఈ యొక్క పథకం ద్వారా తెలుస్తుంది. అలాగే దీనికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి ఏదైతే ఉందో ఈ యొక్క పథకానికి సుమారు 50,000 మంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు ఈ పథకంలో ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. అలాగే దీంట్లో ఎందులో అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే అందరూ కూడా ఏదైతే www.india.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే ఒక ఫామ్ ఇస్తారో ఫామ్లో అప్లై చేయాలి. దాని ద్వారా మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు మాత్రమే దీనికి అర్హులు. అలాగే 20 కంటే ముందు ఉన్నటువంటి 19 సంవత్సరాలైన మహిళలు కూడా దీనికి అర్హులు కాదు. అలాగే 40 దాటినటువంటి మహిళలు కూడా ఈ యొక్క పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకానికి అయితే అర్హులు కాదు. అంతేకాకుండా ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే ఆడవారు ఉన్నారో, ఏదైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ ఆర్థికంగా వెనకబడిన మహిళలకు ఈ పిఎం ఉచిత కుట్టు మిషన్ ప్రాధాన్యత లక్ష్యంగా మాత్రమే ఈ యొక్క పథకాన్ని పిఎం మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా ఎవరెవరో అర్హులు, దానికి ఉండవలసిన అర్హతలు ఏంటి, ఏ సర్టిఫికేట్ మనము నెట్లో ఏ సర్టిఫికేట్స్ మనము దానికి అప్లై చేయాలనే వివరాలు అయితే మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఏదైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు ఆదాయం 65,000కి మించి ఉండకూడదు. ఇది భర్త యొక్క ఆదాయం మాత్రమే. భర్త ఏదైతే మన ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుందో భర్త యొక్క ఆదాయం సంవత్సరానికి 65,000 మించి ఉండరాదు. అలాగే మంత్లీ భర్త యొక్క ఆదాయం 12,000కి మించి ఉండకూడదు. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులంటూ ఈ యొక్క పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ద్వారా ఉన్నటువంటి కండిషన్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో అర్హత ఏంటంటే అలాగే వికలాంగులు, వితంతువులు కూడా ఏదైతే ఆడవాళ్ళు వికలాంగులు అలాగే వితంతువులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనేది ఈ పథకం అయితే చెప్పింది. అయితే దీనికి ఏ సర్టిఫికేట్స్ మనం జతపరచాలి, ఏ సర్టిఫికేట్స్తో మనం అప్లై చేయాలి తెలుసుకునే చేద్దాం. ముఖ్యంగా ఆదాయం ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏదైతే ఏజ్ను మెన్షన్ చేశారో 20 సంవత్సరాల నుంచి 40 మధ్య సంవత్సరాలు ఉండేటట్టుగా ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా మనం అప్లై చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. అలాగే ఐడెంటిటీ కార్డ్, ఈ ఐడెంటిటీ కార్డులో వాళ్ళు ఏదంటే మ్యాండేటరీగా చెప్పారో పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు అయితే మస్ట్ అండ్ షుడ్గా మనం పెట్టుకుంటే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ముఖ్యంగా ఉంది. అలాగే ఏదైతే సంబంధిత ఈ యొక్క పిఎం మోడీ ఉచిత కుట్టు మిషన్ యొక్క వివరాలు మనకు తెలియజేయడానికి కంపల్సరీగా మొబైల్ నంబర్ మాత్రము మనకి తప్పనిసరిగా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోస్ కూడా
మనము ఇవ్వవలసి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏదైతే ఈ మహిళలందరూ ఉన్నారో ఈ యొక్క పథకానికి అర్హులైన మహిళలు ఉన్నారో వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సంబంధిత అధికారుల నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే అలాగే ఉంది. అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయమని, వీళ్ళు సబ్మిట్ చేయమని దీంట్లో ఒక భాగంగా మనకి చెప్పుకోవచ్చు. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎవరికంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ వికలాంగులు ఆ పర్సంటేజ్ తెలిసే విధంగా ఒక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈ వితంతువులకి అయితే వాళ్ళకి వీడియో సర్టిఫికేట్ సంబంధిత అధికారి నుంచి వీడియో సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇంత హడావుడిగా ఇది మనం చెప్పినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక మంది మహిళలు ఈ యొక్క సెంటర్స్ చుట్టూ అలాగే మీసాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూడా. అందుకే ఏదైతే ఈ పథకం ఉందో ప్రస్తుతానికి ఈ పథకం అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేదు. ఇంకా ముందు ఈ 2024 ఎలక్షన్లో ఈ యొక్క పథకం అయితే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పథకం ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది? ముఖ్యంగా మనం చెప్పుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ యొక్క ఏదైతే పిఎం ఉచిత కుట్టివేసిన పథకం ఉందో అది ప్రస్తుతానికి అదైతే ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు అయితే దీనికి ఇంకా అర్హులు కాదు. ఇది ఇంకా ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టలేదనేసి ముఖ్యంగా మన మహిళలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ. అంతేగాక ఈ వీడియో ఒకవేళ స్త్రీలే కాకుండా పురుషులు కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను సంబంధిత మీ యొక్క ఆడపడుచులకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ తప్పనిసరిగా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఇంతవరకు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మా Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.